స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేస్తే ఆయనకి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఈ న్యాయంలో కొండ నాలుగు మందితో ఉన్నాళ్ళకపోయినట్టుగా మొత్తం పాలక మండలి పోయి వాళ్ళ కాడిగా మారిపోయినాయి. కాబట్టి ఇవాళ వెంటనే తక్షణమే పాలక మండలను నీవైతే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తే ప్రగల్భాలు పలికినవో నువ్వు నీ పార్టీ ఏం కొత్తది కాదు, నువ్వేం కొత్తగా అధికారం రాలే, అన్ని రకాల లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా స్టడీ చేసిన తర్వాతనే నువ్వు ప్రజాక్షేత్రంలో మాట ఇచ్చినావు. కాబట్టి మీరు ఇవాళ ఓబీసీలకు బీసీలకు 42% మీరు స్థానిక సంస్థ రిజర్వేషన్ ఏదైతే చెప్తావో అవన్నిటికీ వెంటనే లెక్కలు తీయించు, వెంటనే రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థలకు మీరు ఎన్నికలు నిర్వహించాలని కూడా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల సంఘాలకు ఉద్యమకారులకు అందరు కూడా కోరుతా ఉన్నా, కుల గణనకు సంబంధించి శాసనసభ తీర్మానం, జీవో, నిధుల కేటాయింపు, కమిషన్ ఏర్పాటు అన్ని కార్యక్రమాలు చేశాం. ప్రక్రియ జరుగుతుంది, ఆందోళన అవసరంలే. ప్రక్రియ జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సర్వాయి పాపన్న వేడుకల సందర్భంగా చెప్పిన. అయినా వాళ్ళ కార్యక్రమం వాళ్ళ విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం చేసే ఆలోచన కళలో కూడా కాంగ్రెస్ చేయదనే మాట మనం చేస్తా ఉన్నాం.